భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్స్‌లో విరాట్ కోహ్లీ ఎనలేని ఆనందాన్ని పొందాడు. తన సెంచరీ మిస్ అయినప్పుడు కూడా తనంత బాధపడలేదు. నిజం చెప్పాలి అంటే తన సెంచరీ మిస్ అయినప్పుడు విరాట్ కోహ్లీ అభిమానులు, తన సతీమణి అనుష్క, అలాగే ఇంకా చెప్పాలి అంటే కెప్టెన్ రోహిత్ శర్మ, సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ బాధపడినంత కూడా కోహ్లీ బాధపడలేదు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే కేఎల్ రాహుల్ గానీ, హార్దిక్ గానీ సాధిస్తారన్న గొప్ప నమ్మకం. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఆనందం ఎంత రేంజ్‌కెళ్ళిందంటే, ఇక తన భార్యను చూస్తూ భాంగ్రా డాన్స్ ఏస్తూ మామూలుగా సెలబ్రేషన్స్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్‌లో చేశాడు. అయితే నిజానికి విరాట్ కోహ్లీ డాన్స్ ఏస్తుంటే తను కూడా డాన్స్‌తో మూవ్ కలిపింది. అంటే తిను పైకెళ్ళలేదు. అటు అనుష్క కూడా కిందకి రాలేదు. వాళ్ళిద్దరూ పై నుంచి కిందకి, కింద నుంచి పైకే చక్కగా చూసుకుంటూ డాన్స్‌లేసుకోవడం అందరిని గూడా భలే ఉందిలే అని అనిపించేలా చేసింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ చెల్లదన్న బాధలో ఉన్న రోహిత్ శర్మ అట్‌లీస్ట్ గెలుపైనా సాధించాలి అనుకున్నాడు. ఎందుకంటే కోహ్లీ ఔట్ అయిన తర్వాత ఒకానొక దశలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఆ సమీకరణాన్ని తగ్గిస్తారా లేదా అన్న విషయం పైన కూడా క్లారిటీ లేదు. ఆ సమయంలో రోహిత్ విరాట్ కోహ్లీని దగ్గరికి తీసుకోగానే ఇక రోహిత్ శర్మతో గట్టిగా పిలిచి అనుష్క కంగ్రాచ్యులేషన్స్ అంటూ గట్టిగా అరవడం మొదలెట్టింది. అప్పుడు రోహిత్ కూడా తనకి రియాక్షన్ ఇచ్చాడు. థాంక్ యూ సో మచ్ అన్నట్టుగా. ఇద్దరు కలిసి అనుష్కకి చాలా హ్యాపీనెస్‌తో వాళ్ళు రియాక్షన్ ఇచ్చారనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.